హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేనైతే ఒక స్వీట్ ఐటెమ్ తీసుకొనొచ్చాననమాట. అది కూడా మన కంటి చూపుకు, మన హెల్త్‌కి చాలా మంచిదనమాట ఐటెము. సో, అదొచ్చేసి ఏ విధంగా చేసుకోవాలా, ఎంత చిన్న ప్రాసెస్, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. మనకు శ్రమ అనిపియదనమాట. అంత ఈజీ. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఇదొచ్చేసి గుమ్మడికాయ పాయసం అనమాట. అంటే స్వీట్ గుమ్మడికాయ ఉంటుంది కదా! దాని పాయసము చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా గుమ్మడికాయలు ఉంటాయి కదా! మనం తెచ్చుకుంటా ఉంటాం. ఇవైతే మాకు చేలో పండిందండి. అందుకోసమే మనం పండించుకునేవే కాబట్టి ఇంగా ఆత్రంగా చేసుకొని తినాలనే ఆసక్తి ఎక్కువ ఉంటుంది కదా! సో, అందుకోసం అనేసి నేను అదే పనిగా మమ్మీని అడిగి తెప్పించేసుకొని ఈ లోపల ఉండే ఇత్తనాలు ఇది మొత్తం పైన మనం మాగింది కదా! బాగా అర్థమవుతుంది చూడండి. కాయ మాగింది. మాగిందని అర్థం చేసుకునే దానికి ఇత్తనాలు సపరేట్ అయిపోతాయన్నమాట ఒక సైడ్‌కి. సో, అలా చూస్తే గిన కాయ మనము మాగిందని ఫిక్స్ అయిపోవచ్చు. ఆ ఇత్తనాలు దానికున్న లైట్‌గా ఉండే గుజ్జు అంతా పక్కకు తీసేసిన తర్వాత మొత్తం దీన్నొచ్చేసి పీసులు పీసులుగా కొద్దిగా పెద్ద సైజులో పీసులు పీసులుగా కట్ చేసుకుంటే మనకు తొక్క తీయడానికి ఈజీగా ఉంటుంది. అదే విధంగా మనం తుడుము పట్టుకునేదానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో, అందుకోసం అనేసి నేను ఇట్లా పీసులుగా కట్ చేసేసుకున్నాను. చేసుకొని దీన్ని స్కిన్ చాలా పల్చగా ఉంటుందండి తీసేదానికి. అందుకోసం అనేసి నేను ఇలా పీసులు పీసులుగా కట్ చేసుకుంటే మనం పట్టుకునేదానికి బాగుంటుంది. మనం ఆ పైన ఉండే స్కిన్ తీసేదానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో, ఇలా తీసేసుకొని మొత్తం అంతా స్కిన్ తీసేసానమాట. తీసేసినాక దాన్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు తుడుము పట్టుకోవాలన్నమాట. నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఒక చేత్తో చేయడం కొద్దిగా కష్టం అనిపించింది వీడియో చేయడము. సో, అందుకోసం అనేసి నేను తుడుము పట్టింది చూపించేస్తున్నాను. ఇలా తుడుము పట్టేసుకోవాలన్నమాట. ఇలా తుడుము పట్టిందాన్ని నేను ఒక బౌల్ ఉంటే ఆ బౌల్‌తో 2 బౌల్‌లు పూర్తిగా నిండుగా 2 బౌల్‌లు అవుతుందనమాట. ఇది తుడుము పట్టింది. ఒక స అంటే ఒక సైడ్ అండి గుమ్మడికాయ ఒక సైడ్‌కి మాత్రమే నేను 2 భాగాలు చేశాను కదా! గుమ్మడికాయ. ఇది ఒక సైడ్ గుమ్మడికాయ నాకు 2 కప్పులు వచ్చిందనమాట. ఒక సైడ్ గుమ్మడికాయ అయితే నేను కట్ చేయలేదు అలాగే పెట్టేశాను. అలా 2 కప్పులు వచ్చిందని పక్కన పెట్టేసుకోవాలా. ఏ గిన్నెలో అయితే మనం పాయసం చేయాలనుకుంటున్నామో మందపాటి గిన్నె తీసుకొని అందులో వచ్చేసి 2 కానీ 3 కానీ టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలన్నమాట. నేతిలో వేయించుకుంటే ఈ గుమ్మడికాయ హల్వా చాలా బాగుంటుంది. అందుకోసం అనేసి నేను నెయ్యి వేసేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత ఈ గుమ్మడికాయ తుడుము పట్టుకున్నాం కదా! ఇవి 2 కప్పులు అందులో వేసేసుకొని మనకు ఇది ఒగరు ఉంటుంది కదా కొద్దిగా ఈ ఒగరు అలాగే పచ్చి వాసన పొయ్యేంత వరకు సిమ్‌లో పెట్టుకొని ఇది మొత్తం వేపుకోవాలన్నమాట. మనకు కొద్దిగా ఇది వచ్చేసి మెత్తబడుతుందన్నమాట ఉడికేసరికి. కొద్దిగా నెయ్యిలో వేగుతుంది కదా! సో, అది కొద్దిగా మెత్తబడుతుంది. అలా మెత్తబడేంత వరకు మనము చూసుకొని వేపుకోవాలి. అది పక్కన పెట్టేసినాక ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో నేను 2 కప్పులతో తీసుకున్నా కదా! ఇప్పుడు గుమ్మడికాయ తుడుము ఇది తల కొట్టుకొని ఒక కప్పు అయితే గిన కరెక్ట్‌గా స్వీట్ సరిపోతుందండి గుమ్మడికాయకి. మరీ పైకి తీసుకోవాల్సిన అవసరం లేదు. లెవెల్‌గా దానికి కప్పుకు లెవెల్‌గా తీసుకుంటే సరిపోతుందనమాట. ఇలా తీసుకున్నాక వాటర్‌లో బెల్లం వేసేసుకొని హీట్ చేసుకోవాలనమాట. ఈ బెల్లం కరిగించుకోవాలి. బెల్లం కరుగుతూ ఉంటుంది ఒక సైడ్. ఒక సైడ్ వచ్చేసి మనం ఇలా పాన్ పెట్టేసుకొని ఇందులో వచ్చేసి మనము ఇవి వేపుకుంటూ ఉన్నాం కదా! మాడిపోకుండా సిమ్‌లో దగ్గరుండి ఒక 3 మినిట్స్ అలా వేపుకుంటే బాగా పచ్చివాసన అంతా పోతుందనమాట. ఇలా వేగిపోవాలి. ఇలా ఇది వేగుతూ ఉండంగానే మనం ఇక్కడ వచ్చేసి బెల్లం అంతా కరిగిచ్చేసుకున్నాం కదా! ఈ వాటర్ వచ్చేసి మనము జల్లెడ పట్టుకోవాలనమాట. మనం వడగట్టేసుకోవాలి. లేకపోతే ఎక్కడైనా పీచులు కానీ కొద్దిగా ఇసుక కానీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది చల్లారిన తర్వాత కొద్దిగా అంతలోపలే మనము మరీ ఎక్కువ కాగి ఉండదు కాబట్టి ఒక మినిట్ 1 మినిట్ 2 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే మాత్రము ఇది త్వరగా చల్లారిపోతుంది. దీన్ని వచ్చేసి ఇలా వడగట్టేసుకోవాలనమాట. ఇలా వడగట్టుకుంటే అందులో ఏమున్నా మనకు కనిపించేస్తున్నాయి. సో, ఇలా చూసారు కదా! ఇక్కడ ఎక్కడన్నా కొద్దిగా అక్కడ పీచులు అలా ఉన్నాయి. అవి కూడా మన పంటికి తగలకుండా ఉంటాయనేది ఈ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఇది తీసుకెళ్ళేసి మనం వచ్చేసి ఇక్కడ చూసారు కదా! గుమ్మడికాయ బాగా మగ్గిపోయిందనమాట. సో, ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం వచ్చేసి ఈ బెల్లం వాటర్ దీంట్లో వేసేసుకోవాలనమాట. ఈ వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి. బెల్లం కరిగించేటప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతాయన్నమాట. చూసి వేసుకోండి బెల్లం వాటర్. వాటర్ ఎక్కువ వేసుకోకుంటే గిన మనకు జోరుగా లేకుండా కొద్దిగా గట్టిగా వస్తుందన్నమాట పాయసము. మళ్ళీ దీంట్లో మనము పాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి సో, ఈ బెల్లం నీళ్ళు వేసేసి సిమ్‌లో ఒక 10 నిమిషాలు బాగా ఉడకపెట్టుకోవాలండి. 10 కానీ 12 నిమిషాలు బాగా ఉడకనిస్తే గిన ఇవి బాగా స్వీట్ అంతా మనకు గుమ్మడికాయకి పడుతుంది. అలాగే కొద్దిగా థిక్‌గా అవుతుంది. బాగా స్మూత్‌గా వస్తుందనమాట. ఈ బెల్లం వాటర్‌లోనే ఇవన్నీ బాగా ఉడికిపోవాలనమాట ఇది. సో, ఇలా సిమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే కొద్దిగా త్వరగా మగ్గుతుందనమాట గుమ్మడికాయ. సో, ఇలా మూత పెట్టేసుకొని మనం కొద్దిసేపు ఉడికిచ్చేసుకోవాలనమాట.
ఇలా చూసారు కదా, మూత పెట్టేసుకొని ఎంత కొద్దిగా దగ్గరగా పడుతుంది కదా, ఇలా మూత పెట్టుకుంటే కొద్ది తొందరగా ఉడుకుతుంది, మనకు టైం సేవ్ అవుతుంది అనమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇవి స్టవ్ ఆఫ్ చేసుకో. జస్ట్ మనము దీంట్లో కొబ్బరి పాలు వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది గుమ్మడికాయ పాయసము. నేను నార్మల్ పాలే వేసాను. ఇది నార్మల్ పాలు ఒక కప్పే సరిపోతుందండి. ఒక కప్పు నార్మల్ పాలు సరిపోతుంది. పాలలో వాటర్ కలపకుండా చిక్కటి పాలు వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా పాలు వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేకపోతే పాలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇలా పాలు వేసుకొని బాగా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాలు వేస్తే బెల్లం వేసాం కదా, పాలు ఇరిగిపోయి గులకలుగా వచ్చేస్తుంది. సో ఇలా చూసేసుకొని మనం చిక్కటి పాలు వేసుకుంటే పాయసం బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక చిన్న కళాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, ఇంకొచ్చేసి మనము గుమ్మడికాయ గింజలు, అలాగే పిస్తా, అవన్నీ ఏమున్నా కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ యూస్ చేసుకోవచ్చు. బాగా ఇవన్నీ నూనెలో వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు నేను చిన్న బౌల్లో నెయ్యి వేసేసుకొని ఈ జీడిపప్పు అన్నీ ఫ్రై చేసుకుంటున్నానండి. ముందే మనము నెయ్యి వేసుకునేటప్పుడే జీడిపప్పులు అవన్నీ వేసుకొని ఆ పాన్లోనే వేపుకోవచ్చు. నేను కొద్దిగా తర్వాత వేద్దామని అనేటి వేసాను. చూసారు కదా, ఇలా వేపుకున్నాక ఈ పాయసంలో కలిపేసుకోవడమే అనమాట. ఇలా కలిపేసుకోవడం, చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా, చాలా కొద్దిగా మన దగ్గర ఇలాచి పొడి ఉంటే ఇలాచి పొడి కూడా యాడ్ చేసేయండి. చిటికడంత ఉప్పు వేసారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాయసము. సో ఫైనల్గా అయితే మన పాయసం రెడీ.